వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఓ హీరో ఎన్ని సినిమాలు చేసినా కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి, ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను దక్కించుకుంటాయి. ఇప్పుడు ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేసింది మహారాజా మూవీ. చైనాలో 40,000 స్క్రీన్స్లో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు దక్కని ఘనత ఇది. మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్టుగా వచ్చిన మూవీ మహారాజా. జూన్ 14న తెలుగు, తమిళ్లో విడుదలైన ఈ సినిమా 107 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది వచ్చిన తమిళ సినిమాల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజా ఇప్పుడు చైనాలో దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది. ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ చైనాలో రిలీజ్ అవ్వడం కామన్. కానీ 40,000 స్క్రీన్లలో ఏ ఇండియన్ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ఫస్ట్ టైం ఆ రికార్డ్ ని మహారాజా మూవీ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 29న ఈ షీ ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. మహారాజా మూవీలో సెంటిమెంట్ చైనా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కనీసం 2 వారాల పాటు థియేటర్స్ లో రన్ అయితే 500 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇండియాలో సత్తా చాటిన ఈ ప్రాజెక్ట్ చైనాలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.